ఈరోజు అంశం ఏంటంటే మూర్ఖుడు. ఏంటి చెప్పండి అంశం? మూర్ఖుడు. ఈ సబ్జెక్టు చెప్తున్నప్పుడు రెండు కోణాల్లో మీరు ఆలోచించాలి. ఒకటి, మనలో ఎక్కడైనా మూర్ఖుడు ఉన్నాడేమో అని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆ మూర్ఖుడిని ఈ రాత్రి చంపేయాలి. ఏం చేయాలి? చంపేయాలి. మనలో మూర్ఖుడు ఉంటే చంపేయాలి, వాడిని తీసేయాలి. ఒకవేళ నాకు తెలిసి ఇందులో మూర్ఖుని లక్షణాలలో అన్నీ లేకపోయినా కొన్ని ఉండొచ్చు. అయినను కొన్నున్నా కానీ చెప్పండి, మూర్ఖత ఎంతో కొంత ఉన్నట్టే కండి. కొన్ని కాకపోయినా సగం ఉండొచ్చు. ఎన్ని ఉండొచ్చు? సగం ఉండొచ్చు. సగం ఉన్న మూర్ఖుడే. సగం కాకపోయినా ఒకటైనా ఉండొచ్చు. ఒకటున్నా మూర్ఖుడే. ఇప్పుడు బుక్కావాని తైలములో చచ్చిన ఏగ పడితే ఆ తైలం అంతా ఏమవుతుందట? ఒకే విస్తారమైన తైలాన్ని ఏం చేసింది? చెడగొట్టింది, దుర్వాసన కంపు కొట్టేటట్లు చేసింది. అట్లాగే కొంచెము బుద్ధిహీనత మన జ్ఞానమునంతా ఏం చేస్తుంది? తేల చేస్తుంది కదా. కాబట్టి అన్నీ ఉన్నా మనం మూర్ఖులమే ఖచ్చితంగా. సగం ఉన్నా మూర్ఖులమే. ఒకటి ఉన్నా ఎక్కడో ఒక చోట మూర్ఖత మనలో దాగి ఉంది. కాబట్టి ఆ మూర్ఖతను సరి చేసుకుందాం. ఆ మూర్ఖుడిని మనలో చంపేసి ఒక బుద్ధిమంతునిగా మార్చబడదాం. రెండో కోణం ఏంటయ్యా అంటే, మనలో ఉన్న బుద్ధిహీనుని చంపడం, మూర్ఖుడిని చంపడం మాత్రమే కాక రెండో కోణం ఏంటయ్యా అంటే, మూర్ఖులతో మనం ఎలా వ్యవహరించాలి. రెండు కోణాల్లో ఈ ప్రసంగం ఉంటుంది. మూర్ఖులతో మనం ఎలా వ్యవహరించాలి, హౌ టు డీల్ విత్ ఫూల్స్. మూర్ఖులతో మనం ఎలా వ్యవహరించాలి, ఎలా డీల్ చేయాలి అనే విషయాలు, శ్రేష్టమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. దీన్ని వివరించి ఉదాహరణలు చెప్పేంత అర్థం కాని సందేశం సబ్జెక్ట్ అయితే కాదు. చాలా చక్కగా సులువుగా అర్థమయ్యేటువంటి మాటలు, అనుభవాలు కూడా మనకున్నాయి. కాబట్టి జస్ట్ మీకు గుర్తు చేస్తాను. అసలు మూర్ఖులు ఎట్లా ఉంటారు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. ఎవరన్నా చక్కగా మైక్ తీసుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. చాలండి. బుద్ధిహీనుడు అంటే మూర్ఖుడు అని అర్థం. బుద్ధి లేనివాడు ఎవడో మూర్ఖుడు. ఇక్కడ బుద్ధిహీనుడు అనే మాటకు అర్థం మూర్ఖుడు. కాబట్టి ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది, అవసరమైన మాట ఉంది. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఆ మాట కొంచెం పక్కన పెడదాం. కొండెములు ప్రచురము చేయువాడు మూర్ఖుడు. మూర్ఖుడు ఎట్లుంటాడట? కొండెములు ప్రచురం చేస్తాడు. లేనివి ఉన్నట్టుగా కల్పించి చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఎక్కడ మాట అక్కడికి, అక్కడ మాట ఎక్కడికి. వాళ్ళ సంగతులు వీరికి, వీరి సంగతులు వారికి ప్రచురం చేస్తాడు. వాడి పని ఏంటంటే ప్రచురం చేయటం. ఈ మూర్ఖుడుకున్న స్వభావం ఏంటంటే, ఏనాడు కూడా పొరపాటును కూడా మంచి ఒకళ్ళ గురించి చెప్పడం, ఏ మంచి చెప్పడం. వీడికున్న బుద్ధి కానీ, వీడికున్న హృదయం కానీ ఏంటయ్యా అంటే చెడ్డ ప్రచారాలు చేయటం, లేదా ఒక వ్యక్తిలో ఉన్న చెడును ప్రచారం చేయటం, లేదా ఉన్నది లేనట్టుగా కల్పించి అబద్ధాలు చెప్పి వాటిని ప్రచారం చేయటం, లేదా మంచి వారికి ఉన్న ఆ మంచి పేరుని ఏం చేస్తారు? చెడగొడతారు. వింటున్నారా? వీడెవడు అంటే మూర్ఖుడు. మూర్ఖుడు అనేవాడిని ఎలా గుర్తుపట్టవచ్చు? హౌ టు ఫైండ్ అవుట్ ఫూల్ ఇన్ సొసైటీ. సమాజంలో కానీ, సంఘంలో కానీ ఈడు మూర్ఖుడురా అని మనం చెప్పొద్దు. కానీ మనకు అర్థం కావాలంటే వాడు ప్రధానంగా ఎలాంటి లక్షణం కలిగి ఉంటాడంటే
ఒకళ్ళ విషయాలు ఇంకొకళ్ళకి ప్రచురం చేస్తాడు, చెడ్డ ప్రచారాలు చేస్తాడు, మంచిని చెడుగా తిప్పేస్తాడు, చెడును మంచిగా మార్చేస్తాడు. చెడ్డ ప్రచారాలు చెప్పడంలో వాడు సిద్ధహస్తుడు, నేర్పరి, వాడు నోరు తిరిగిన వాడు. ఈరోజు నేను అంటాను, మీలో ఎవరైనా కొండెగాళ్ళు కొండెగత్తెలు ఉన్నట్లయితే మారు మనసు పొందండి. ఎందుకో తెలుసా? కొండలు చెప్పేవాడికి తీయగా ఉంటాయి, వినేవాడికి కూడా చాలా ఎలా చెప్పచ్చు, సంతోషంగా మధురంగా ఉంటాయి. కానీ దాని ప్రతిఫలం తర్వాత ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఈ కొండెగాళ్ల వలన సంఘాలలో, సమాజాల్లో భార్యాభర్తలు విడిపోతున్నారు, విశ్వాసులు విడిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు, ఆత్మీయులు విడిపోతున్నారు. ఒక్కడుంటే చాలు, సంఘంలో ఒక కొండెగాడు ఉన్నాడంటే చాలు విభజించి పాలించడానికి. సమాజంలో కొంతమంది కొండెగాళ్ళు ఉన్నారంటే చాలు సమాజం నాశనం అవడానికి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే చీడ పురుగులు. దయచేసి వినండి, మనమైతే అట్లా ఉండొద్దు. మనం ఎట్లా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. సత్యం చెప్పాలి, తెలిసిందే చెప్పాలి, తెలియంది చెప్పకూడదు, అవసరమైందే చెప్పాలి, అనవసరమైనవి మనం చెప్పకూడదు. క్షేమాన్ని కలిగించే మాటలే తప్ప, కృపను విడుదల చేసే మాటలే తప్ప, వినేవాడికి ఇబ్బందిని, నాశనాన్ని, నష్టాన్ని కలిగించే మాట చెప్పకూడదు. వింటున్నారా? తినడానికి కడుపు ఉంది, వినడానికి ఏముంది? తిండి కొరకు కడుపు ఉంది, మాటల కొరకు ఏమున్నాయి? మంచి ఆహారం తింటే కడుపులో సంతోషంగా ఉంటుంది, మనిషికి ఆరోగ్యం. చెడ్డ ఆహారం తింటే, విషపు ఆహారం తింటే మనిషి మరణం దగ్గరికి కూడా వెళ్ళిపోతాడు. అట్లాగే ఈ కొండెగాడి మాటలు వినే వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కూడా ఎట్లా ఉంటుంది? చెడిపోద్ది. వాళ్ళు ఆత్మీయంగా కూడా మృతులవుతారు. అందుకనే పొరపాటును కూడా మీలో ఉన్న ఎవరు కూడా కొండెగాళ్ళుగా మారొద్దు, కొండెగత్తులుగా మారొద్దు, కొండెములు చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఆ ఇంటి వార్తలు ఇంటికి, ఇంటి వార్తలు ఆ ఇంటికి మోసుకొని వెళ్ళొద్దు. వాళ్ళ సంగతులు వీళ్ళకి, వీళ్ళ సంగతులు వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళ బలహీనతలు వీళ్ళకి, వీళ్ళ బలహీనతలు వాళ్ళకి మోసుకొని వెళ్ళొద్దు. మన పని అది కాదు. బైబిల్లో అపవాది, సైతాన్ గాడికి ఒక పేరేంటి చెప్పండి? అపవాది. అపవాది అంటే ఏంటి? నిందలు మోపేవాడు. వాడు అడు తిరుగుతాడు, ఇడు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. వాడు చేసే డ్యూటీ ఏంటయ్యా అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నిందలు మోపటం, సహోదరుల మీద నిందలు మోపటం. అందుకని వాడికి బైబిల్ ఇస్తున్న పేరు అపవాది. ఒకవేళ కనుక మనలో ఎవరైనా ఈ డ్యూటీ చేస్తే, మనం కూడా ఎవరమే? అపవాది సహోదరులం, అపవాది పిల్లలం, అపవాది కుమార్తెలం, అపవాది కుమారులంగా మార్చబడతాం. కానీ మనం ఎవరో? యేసు రక్తంలో కడగబడి దేవుని ఆత్మచేత నింపబడిన ఆయన కుమారులం. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంఘానికి వచ్చినా, మంచి కానుకేసినా, అద్భుతమైన పాట పాడినా, చక్కగా ఇక్కడ పరిచర్య చేసినా, వాట్ ఎవర్ యూ డూ, ఎనీథింగ్ ఇన్ చర్చ్, నువ్వు సంఘంలో ఏది చేసినా ఈ బుద్ధి ఒకటి ఉంటే చెప్పండి, మనం ఆశీర్వదించబడలేం. కొండెగాళ్ళని నేనెలా పోల్చానంటే, నా అనుభవంతో పాములతో పోల్చా. ఎవరితో? పాములతో పోల్చా. ఎందుకు పాములతో పోల్చని చెప్తా వినండి. ఒక పాము ఒక మనిషిని కాటేసింది అనుకోండి, ఎవరు చేస్తారు? పాము చచ్చిద్దా, మనిషి చేస్తాడా? ఈ కాటేసిన పాము కూడా కొంతకాలానికి కాలగమనంలో ఎప్పుడో ఒక చోట, ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి చేతికి చిక్కి చచ్చిద్దా లేదా? కొండెగాళ్ళు కూడా సర్పాలు వంటి వాళ్ళు. వాడు నిన్ను కాటేస్తే, అనగా కొండపు మాటలు చెప్తే, వాడు కొంతకాలం బతకొచ్చు, కానీ వినిన నీవు వెను వెంటనే చేస్తావు. అర్థమైందా? నరిమ గారు నిద్రపోవద్దు. కొండెగాడు పాము వంటి వాడు.
నీకేదైనా చెబితే అంటే కాటు వేస్తే మొదట వాడు చావడు, ఎవరు చస్తారు? నువ్వు చేస్తావు ఆత్మీయతలో. వాడు ఎప్పుడో దేవుడు దెబ్బ కొడతాడు అప్పుడు. అందుకని చెప్పండి, పాము వలన మనిషికి ఎక్కువ హాని కానీ మనిషి వలన పాముకి ఎక్కువ హాని లేనట్లుగా ఈ సమాజంలో కొండెగాడి వలన సంఘానికి చాలా ఎట్లా చెప్పొచ్చు, నష్టం, తీరని నష్టం. అది కొండెగాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది ఒక మాట చెప్పమంటారా? ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, మీకు అర్థం కావాలని ఈ మాట చెబుతున్నా. ఆయన చేసి ఏమన్నాడు తెలుసా? బ్రదర్, దాదాపుగా మీతో మాట్లాడి కొన్ని సంవత్సరాలు అయింది, మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏం చెప్తాడని వింటున్నాను. ఆ పాస్టర్ గారికి చెబుతున్నారంటే, ఎందుకు మీతో మాట్లాడలేదో తెలుసా అన్నాడు. చెప్పండి అన్నా. ఆ దైవజనుడు అన్నాడు, నీకు నాకు ఏం అవ్వలేదు, మనిద్దరికి ఏం గొడవ లేదు, నువ్వు నన్ను అనింది లేదు, నేను అనింది లేదు, కానీ ఇన్ని సంవత్సరాలు నేను నీతో మాట్లాడకపోవడానికి కారణం ఒకడు చెప్పిన చెడ్డ మాటలు. నా గురించి ఒక వ్యక్తి చెప్పిన చెడ్డ మాటలను బట్టి కొన్ని సంవత్సరాలు పలకకుండా ఒక దైవజనుడు నన్ను శత్రువుగా, నన్ను చెడ్డవానిగా భావించి నూతన సంవత్సరం రోజు ఫోన్ చేశాడు. అన్న, యథార్థంగా ఒప్పుకున్నారన్నా మీరు అన్నాను. నేను యథార్థంగా ఒప్పుకున్నందుకు వందనాలు. అంటే సత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎన్నవాడు నష్టపోయాడు కానీ, చెప్పండి, చెప్పిన వాడు కూడా ఎప్పుడుకో నష్టపోతాడు కానీ నాకేమన్నా అయిందా? మీ గురించి చెడ్డ ప్రచారాలు చేసినా మీకేం అవ్వదు. మనుషులు మిమ్మల్ని ఎంత నిందిస్తారో, ఎంత దూషిస్తారో మీకు అంత ఆశీర్వాదం. చేతులు ఎత్తండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. జనులు మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా సంతోషించాలట. హల్లెలూయా. కాని మాటలు పలికినప్పుడు ఆనందించాలి. అనుకోని రకరకాలుగా. కానీ ఒక దినమున పరిశుద్ధాత్ముడు సత్యమును వారికి తెలియజేస్తాడు, మన మంచితనమును తెలియజేస్తాడు. యోసేపు మీద ఎన్నో కొండాలు ప్రచురము చేయబడ్డాయి. అతడు తాత్కాలికముగా పాపిగా ఎంచబడ్డాడు, తాత్కాలికంగా చెరసాలలో వేయబడ్డాడు, తాత్కాలికముగా గుంటలో వేయబడ్డాడు, తాత్కాలికంగా మరణించిన వారి జాబితాలో చేర్చబడ్డాడు, తాత్కాలికంగా శిక్షా విధికి అర్హునిగా మార్చబడ్డాడు. కానీ దేవుని వెలుగు వారి మీదకి ఉదయించే, భక్తుల జీవితం మీదకి ఉదయించే ఒక గడియ వచ్చినప్పుడు వారి స్థానము గతములో ఉన్నట్లుగా ఉండదు, అత్యున్నతమైన స్థితిలో ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నేనేమంటానంటే, లోకంలో ఒక లోకోక్తి ఉంది, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. నీ మీద చెడ్డ మాటలు కొండెగాడు పలికాడా, మూర్ఖుడు పలికాడా, వదిలే, దేవునికి అప్పచెప్పాయి. పగ తీర్చుట ఆయన పని. ఎలాంటి బహుఘోరమైన నింద ఒక 100. నీ మీద ఎంత భయంకరమైన నింద పడితే అంత రివార్డు, అవార్డు, ఆశీర్వాదం, బహుమానం దాగుంది. నమ్మిన చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. కాదు, ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? మీలో ఎవరైనా కొండెగాళ్ల కాటుకు గురయ్యారా? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న మాట, మీ బహుమానం అత్యధికం అవుతుంది. ఆమేన్, ఆమేన్. ఎన్ని చెడ్డ ప్రచారాలు చెప్పనే, నీ క్యారెక్టర్ని అసోసియేట్ చేయని, నీ క్యారెక్టర్ బ్యాడ్ అని, నువ్వు మంచిదానివి కాదని, నువ్వు మంచివాడివి కాదని రకరకాలుగా నీ గురించి చెప్పని, ఒక దినమున న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చే ఒక దినముంది. అక్కడే కాదు, ఈ భూమి మీద కూడా తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకి వెళ్ళిన తర్వాతే కాదు, ఇక్కడ కూడా ఆ కొండగాడిని బయటికి లాగుతాడు. దేవుని వెలుగులో నిన్ను ప్రకాశింపజేస్తాడు. వారి మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్న వారు సిగ్గుపడే రోజు, నిన్ను హత్తుకునే రోజు ఒక దినమున ప్రభు ఇస్తాడు. ఆమేన్. అయితే మనం ఈ కొండగాళ్ళ లిస్టులో ఉండవద్దు. రెండో మాట చెప్తాం. యోబు 11:12. యోబు 11వ అధ్యాయం 12వ వచనం. చదువుతారా?
చాలండి. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు ఏమవుడంట, మూర్ఖుడు ఏం కాడంట. అంటే అర్థం ఏంటి? ఏమండి 11, 12 గమ్మ చదివింది. బుద్ధిహీనుడు వివేకి కాడు. అడవి గాడిద మనిషి అవ్వటం సాధ్యమా? మూర్ఖుడికి బుద్ధి రావడం కూడా అసాధ్యమే. ఒకవేళ ఈ మూర్ఖుడు అనేవాడు బుద్ధి సంపాదించుకోవాలంటే అడవి గాడిద మనిషి అయ్యి అవ్వాలన్నమాట. అది సాధ్యం కాదు. ఈ మూర్ఖుడు జ్ఞానాన్ని పొందడం కూడా సాధ్యం కాదు. అంటే దీని అర్థం ఏంటంటే అడవి గాడిద మనిషి అవ్వడం అది నెవర్, జరగదు, అసంభవం. అట్లాగే బుద్ధిహీనుడు లేదా మూర్ఖుడు కూడా జ్ఞానవంతమైనటువంటి మాట్లాడటం, జ్ఞానంగా ప్రవర్తించడం, జ్ఞానముగా జీవించడం, జ్ఞానిగా బ్రతకడం అసంభవం. అంటే అంత కష్టం అవ్వదని కాదు, కానీ మన యేసుకి అసాధ్యమైనది ఏముంది? ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను అజ్ఞాని అంటే మారుస్తాడు, అది వేరే విషయం. అంటే అంత కష్టం. మూర్ఖులలో ఉంటే వాడు బుద్ధివంతుడు అవ్వడం అంత కష్టం అనమాట. ఇట్స్ ఎ వెరీ హార్డ్ థింగ్. అంటే మీకు అర్థమయ్యే మాట చెప్పనా? మూర్ఖుడిని ఎలా గుర్తించవచ్చు అంటే వాడు ఎన్నిసార్లు చెప్పినా బాగుపడడు, ఎన్నిసార్లు చెప్పినా వాడి గమ్యాన్ని మార్చుకోడు. ఇలా మాట్లాడకూడదురా అంటే అలాగే మాట్లాడతాడు, ఇలా చేయకూడదురా అంటే అలాగే చేస్తాడు. ఇది తప్పురా అని చెప్పినా ఆడు ఆ తప్పే చేస్తాడు, ఇలా చేయకూడదంటే అదే చేస్తాడు, వద్దన్న పనే చేస్తాడు. ఎందుకంటే వాడు జ్ఞానాన్ని వెతకడం వాడికి ఇష్టం లేదు, తప్పును సరి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు, తప్పును తప్పుగా అంగీకరించడం వాడికి ఇష్టం లేదు. ఎంత జ్ఞాన బోధ చేసినా ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావడం లేదంటే వాడిని ఏమనుకోవచ్చు? అకార్డింగ్ టు బైబిల్, దేవుని వాక్యానుసారంగా వాడు మూర్ఖుడు. ఒకవేళ ఈ మూర్ఖ స్వభావం మనలో ఏముందేమో తొంగి చూసుకుందాం. ఒకవేళ ఈ మూర్ఖ స్వభావం మనలో ఏమనుందేమో తొంగి చూసుకుందాం. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఇంకా నీలో మారు మనసు రాకపోతే, మాట మారకపోతే, చూపు మారకపోతే, ప్రవర్తన మారకపోతే, వస్త్రం మారకపోతే, జీవితం మారకపోతే మనం కూడా మూర్ఖులం కదా. ఈ సంవత్సరం నుంచి ప్రతి ప్రసంగానికి మనం మెరుగు చేయబడదుముగాక, సువర్ణముగా మార్చబడదుముగాక. దేవుడు ఒక మాట విడుదల చేసినప్పుడు అది నాకే అని మారు మనసు పొందుదురుగాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. 3వ మాట చూద్దాం. మూర్ఖుడు ఎట్లుంటాడు? 13వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారు. బుద్ధిహీనుడు, వివేకి అయిన వాడట తెలివి కలిగి పని జరుపుకుంటాడట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? మూర్ఖతను. మనం తెలివి కలిగి పని జరుపుకోవటం నేర్చుకోవాలి. తెలివి కలిగి పని జరుపుకోవటం అంటే మీరు నెగిటివ్గా ఆలోచించొద్దు. ఎక్కడ గొడుగు ఆడబట్టి, ఏ రోడ్డుగాడ పాట పాడి, ఏ ఎండగా గొడుగు బట్టి నువ్వెవరి మధ్య జీవిస్తున్నావు ఆ మనుషులకు తగ్గట్టుగా నీ రంగు ఓసర వెలివలే మార్చుకొని పని జరుపుకోవటం కాదు. పని జరుపుకోవటం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక మనిషికి నువ్వు ఒక 50,000 అప్పించావు. వాడెవడు చెప్పరంటమ్మా? మూర్ఖుడు. వాడెవడు? మూర్ఖుడు. వాడు ఎన్నోసార్లు
నువ్వు అడుగుతున్నావు ఇవ్వట్లేదు, రే నీ అంతు చూస్తా, నీ వ్యవహారం చూస్తా, నీ పోలీస్ కేసు పెడతా అన్నాడు అనుకో, వాడు అసలే మూర్ఖుడు, దైవ భయం లేనుడు, మందిరానికి రాడు. ఇస్తాడా? పోలీస్ స్టేషన్ కాకపోతే ఎక్కడైనా పెట్టుకో, నీకే కాదు చట్టాలు మాకు కూడా ఉన్నాయి అంటాడు. తాగి అడిగి చట్టాలు కూడా తెలుసు, డబ్బులైతే ఇవ్వడం. ఇప్పుడు నువ్వు నిజమైన వివేకం అయితే ఏం చేయాలా? అప్పిచ్చేదాకే, అప్పిచ్చిన తర్వాత మనం చెప్పండి వివేకము కలిగి పని జరుపుకోవాలి. ఎట్లా ఎట్లా వివేకము కలిగి నువ్వు ఇస్తావా ఇవ్వరా అంటే నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు అంటాడు. కానీ నువ్వు తెలివి కలిగిన వ్యక్తి అయితే నువ్వేం చేయాలి? తేపకి 5,000, 10,000, 15,000 ఏం చేసుకోవాలి? రాబట్టుకోవాలి. మొత్తానికి నీకు వస్తాయి. అప్పుడు జన్మలో అప్పివ్వక, అప్పుడు జన్మలో అప్పివద్దు. నువ్వు మొదటికే వాడు 50,000 ఇవ్వాలైతే వాడు సై అంటుంటే నువ్వు సై అంటావు, చేయెత్తుతుంటే నువ్వు ఎత్తుతున్నావు, అరితే నువ్వు అరుతున్నావు. ఏం చేసుకుంటావు అంటే నువ్వు పోలీస్ కేసు అంటున్నావు. అయిద్దా? జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు తెలివి కలిగి పని చేయించుకుంటాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? తన మూర్ఖతను వెల్లడి చేస్తాడు. ఏం చేస్తాడు? మూర్ఖతను వెల్లడి చేస్తాడు. దయచేసి వినండి, నువ్వు మనుషులు ఎదుట నిలబడినా, దైవజనుని ఎదుట నిలబడినా, సమాజంలో నిలబడినా, నీ కుటుంబంలో నిలబడినా నీ మూర్ఖతను చూపించొద్దు. డోంట్ షో యువర్ ఫూలిష్నెస్. నీ మూర్ఖతను చూపించొద్దు. నీ మూర్ఖతను నువ్వు చూపించావంటే చెప్పండి నీకు చొక్కెదురైనట్టే. చొక్కెదురైందంటే నువ్వు అనుకున్న పని జరగదు. అందుకని మనం ఏం చేయాలి? తెలివి కలిగి పని జరిగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. పని జరగటం మనకి మెయిన్, కానీ కోపతాపాలు, ఆవేశాలు, చూసుకుందాం, కొట్టుకుందాం, నరుక్కుందాం, ఇది కాదు. గొడవలు కాదు, వివాదాల ద్వారా, విమర్శల ద్వారా, ఏమండి వాద ప్రతివాదనల ద్వారా పని పాడవుతుందే తప్ప అనుకున్న పని జరగదు. కానీ తెలివి కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? పనిని జరిపించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మూర్ఖుడు ఎట్లా ఉంటాడు? 3వ సూచన ఏంటో తెలుసా? వాడు మాట్లాడితే మూర్ఖత వెల్లడైంది. వాడు మాట్లాడితే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే మూర్ఖుణ్ణి తన మాటల ద్వారా, జ్ఞానవంతుణ్ణి తన మౌనము ద్వారా కనిపెట్టచ్చు. ఏంటండి సంసోన్ గారు? మూర్ఖుడిని తన మాటల ద్వారా, జ్ఞానవంతుణ్ణి తన మౌనము ద్వారా కనిపెట్టచ్చు. మూర్ఖుడు లోడ 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 వాగుతూ ఉంటాడు. విస్తారమైన మాటలు ఏముంటుంది? దోషం ఉంటుంది, దొరికిపోతాడు, మూర్ఖత్వం వెల్లడైపోయింది. కానీ జ్ఞానవంతుడు ఎట్లుంటాడు? మాట్లాడాల్సిన చోట మాట్లాడతాడు, ఇక్కడ మాట్లాడకూడదంటే ఆగుతాడు. చాలామంది తెలియని రహస్యం ఏంటో తెలుసా? బాగా మాట్లాడటం, లేదా వాక్చాతుర్యం, లేదా విషయ పరిజ్ఞానం అంతా బయట పెట్టడం, లేకపోతే రోకల బండలాగా దంచి కొట్టడం, ఎదుటిన్నవాడు మాట్లాడకుండా మనమే మాట్లాడటం జ్ఞానం అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పెద్ద బుద్ధిహీనత. నువ్వు జ్ఞానవంతుడిని కనుగొనాలంటే మాటల ద్వారా కాదు, మౌనము ద్వారా. అతడు ఎక్కడ మౌనంగా ఉంటాడు, ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడడు, ఏది అవసరమైనప్పుడు మాట్లాడతాడు, ఏది అవసరం కానప్పుడు మాట్లాడడు అనే విషయాల ద్వారా మనం ఒక జ్ఞానిని కనిపెట్టవచ్చు. ఈ మూర్ఖుని ఎట్లా కనిపెట్టచ్చు? లోడలోడ వాగుతూనే ఉంటాడు, అనవసరంగా మాట్లాడుతూనే ఉంటాడు, తప్పులు మాట్లాడేస్తూ ఉంటాడు, దొరికిపోతూ ఉంటాడు. అందుకని మూర్ఖుణ్ణి తన మాటల ద్వారా నువ్వు కనిపెట్టవచ్చు. ఒకవేళ నీలోనే మూర్ఖుడు ఉన్నాడేమో, ఈ రాత్రి సరి చేసుకుందో గాక. బైబిల్ సెలవిస్తుంది,
వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. నీ మూర్ఖతను వెల్లడి చేయొద్దు. క్రియల ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా మూర్ఖతను వెల్లడి చేయొద్దు. అది రానప్పుడు ప్రయత్నించు, తప్పులేదు. కానీ ఆ పని చేసి అవమానించబడకూడదు. ప్రయత్నం చేయి, అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక మనిషి నువ్వు తరచుగా ఒక పని చేస్తా ఉంటే ఆ పనిలో ఆ వ్యక్తి ఏమవుతాడు? నిష్ణాతుడు అవుతాడు, నిపుణుడు అవుతాడు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సిద్ధపాటు లేకుండా జ్ఞానవంతుడు కూడా ఓడిపోతాడు, సిద్ధపాటు కలిగి మూర్ఖుడు కూడా జయం పొందుతాడు. స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రిపరేషన్. సరి అయిన సిద్ధపాటు, అది ఏ పనిలోనైనా ఒక వ్యక్తి కలిగి ఉంటే మూర్ఖుడు కూడా జయం పొందుతాడు. ఎంత తెలివి కలిగినోడైనా సరి అయిన సిద్ధపాటు లేకపోతే ఒక పనిలో అతడు ఓడిపోతాడు. అందుకని నువ్వు మూర్ఖతను వెల్లడి చేయకుండా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్గా నీకేముండాలి? సిద్ధపాటు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమి మాట్లాడతావో సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. ఏమి పని చేస్తావో అది సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. ఏమి పాడాలో ఇక్కడ సిద్ధపాటు ఉండాలి. నువ్వు రేపు చేసే పనిని గురించిన ఒక ప్రీ ప్లాన్, ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఒక పని చేసేటప్పుడు తాలిమి లేక పని చేయి వాడికి నష్టమే కలిగిద్దని బైబిల్ చెప్తుంది. ఏం చేస్తున్నాడు అర్థం కానివాడికి ఏముంటుంది? ఎప్పుడు నష్టమే వచ్చింది? యు హ్యావ్ క్లారిటీ. నీ జీవితంలో ఒక స్పష్టత ఉండాలి. ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, దానికి ఏమి కావాలి, ఎలా చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఎవరి ద్వారా చేయాలి. ప్లాన్. తాలిమి అంటే అర్థం ప్రణాళిక లేని వాడి పనులు నాశనం అయిపోతాయి. కానీ దేవుని యొద్ద కనిపెట్టి సిద్ధపాటు కలిగిన వాడు మూర్ఖతను వెల్లడి చేయడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను, మంచిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వెళ్ళిపోదాం. మూర్ఖుడు కొండెగాడుగా ఉంటాడు, మూర్ఖుడు నేర్చుకోవడానికి ఇష్టపడ్డు, మూర్ఖుడు మూర్ఖతను వెల్లడి చేస్తాడు. సామెతల గ్రంథం 14:16. భయపడి కీడు నుండి తొలుగుతాడు, బుద్ధిహీనుడు వెర్రవీగి నిర్భయంగా ఉంటాడు. చూసారా, జ్ఞానం కలిగిన వాడు ఒక సమస్యకు భయపడి దాగుతాడు. బుద్ధిహీనుడు వెర్రవీగి నాకేమీ కాదని తిరుగుతాడు. భయపడడం, దేనికి భయపడ్డం. వింటున్నారా? మూర్ఖుడు దేనికి భయపడ్డు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? భయపడి దాగుతాడు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే భయపడి నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. ఆమేన్. జ్ఞానం లేకపోతే బయటకు వచ్చి చస్తావు. కరోనాలో అంటే కొంతమంది బతికింది దేవుని కృప అనుకుండేది వేరే విషయం, చనిపోయినా అది దేవుని చిత్తం, అది వేరే విషయం. కరోనాలో కొంతమంది ఎలా చనిపోయారంటే విర్రవీగి నాకేమి కాదని ఆ రకంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకేమి కాదని విర్రవీగి అజ్ఞానంతో మూర్ఖత్వంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. విర్రవీగి నాకేమి కాదని కరోనా ప్రక్కన పెట్టండి, ప్రయాణాలు చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వింటున్నారా? మొన్న మధ్య ఒకడు ఇద్దరిని చంపాడు. కార్ డ్రైవింగ్ ద్వారా ఎంతమందిని చంపాడు? ఇద్దరిని చంపాడు. ఈడు బతికే ఉన్నాడు. ఆ కారు పెద్ద గోడకు గుద్దుకున్న తర్వాత కారులోంచి బయటకు వచ్చినాడు అంటే బొడ్డోడు. ఆడికి ఎంత ఉంటుంది? మహా అయితే 10th క్లాస్ స్టూడెంట్. ఆడు ఈ మూర్ఖుడు ఈడు
నాకేమీ కాదని కారు తీశాడు, ఇద్దరిని చంపాడు, కారు నాశనం చేసుకున్నాడు. వింటున్నారా? నువ్వు గర్వించి భయపడకుండా ఏ పనైనా నువ్వు చేస్తే, ఇష్టానుసారంగా చేస్తే, దాని తర్వాత వచ్చేది నష్టం, చివరికి ప్రాణం కూడా పోవచ్చు. మూర్ఖుడు అట్లా ప్రాణాన్ని కోల్పోతాడు, డబ్బును కోల్పోతాడు, అనేకమైన విలువైన వాటిని కోల్పోతాడు. అందుకని మూర్ఖుడు వాడు దాగి ఉండడు, మూర్ఖుడు భయపడడు, మూర్ఖుడు ఏదైతే జరిగింది. ఈరోజున్న యవనస్తుల్లో మూర్ఖత్వం బాగా పెరిగిపోతుంది. స్త్రీలలో కూడా మూర్ఖత్వం పెరుగుతుంది, పురుషుల్లో కూడా మూర్ఖత్వం పెరుగుతుంది. ఏంటో తెలుసా? చావు అంటే భయం లేదు, అందుకని గడ్డి మందు తాగుతున్నారు, రకరకాల మందులు తాగేస్తున్నారు. అంత తాగి వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చి కొంచెం బాగుపడిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత తొందరపడ్డాను, ఎంత త్వరపాటు నిర్ణయం తీసుకున్నాను, ఇలా చేయకూడదు కదా. ఒకవేళ చనిపోతే అమ్మో ఎప్పుడు కలుగుతుంది ప్రాణభయం. హాస్పిటల్ నుంచి వచ్చి బాగుపడి కొంచెం శరీరంలో స్వస్థత చేకూరుస్తూ ఉండటం, అది దేవుని కృపైన అర్థం అవటం, ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, ప్రాణం పోతే నరకానికే కదా నేను పోయేది, సిద్ధపాటు లేకుండా చనిపోయి నేను ఎక్కడికి పోవాలా? ఒకవేళ అంత సూపర్గా పవిత్రురాలు అయినా పరిశుద్ధుడు అయినా నువ్వు ఆత్మహత్య చేసుకుంటూ పోయేది అక్కడికి. ఈ మూర్ఖుడు భయపడడు, తాగుతాడు, రేపో మాపో ఏదైనా అవ్వకూడదు అయ్యిందనుకో ఎక్కడికి పోతారు? సరాసరి నరకానికి పోతారు. అక్కడికి పోయి అమ్మో అయ్యో అనుకుంటే, చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? అందుకని మనం ఏం చేయాలా? చేతులు కాలక మునిపే అగ్నికి దూరంగా పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నష్టము జరగక మునుపే నష్టమునకు దూరంగా పరిగెత్తాలి. జ్ఞానవంతుడు బుద్ధిహీనుడు ఏమయ్యాడో తెలుసుకొని అలా ఉండకుండా జాగ్రత్త పడతాడట. మనకంటే ఎంతో మంది బుద్ధిహీనులై మూర్ఖులై వెర్రి ధైర్యంతో ముందుకెళ్ళిపోయి గర్వించి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలా? అమ్మమ్మ అలా చేయకూడదు, భయం ఉండాలా, కడుపులో భయం ఉండాలా, దేవుని భయం ఉండాలా, మనుషుల భయం ఉండాలా, దైవజనుని భయం ఉండాలా. ఒక పని చేస్తున్నప్పుడు లోపలే ఉండాలా, భయం ఉండాలా. భయం లేక నువ్వు ఇష్టానుసారంగా ఏది చేసినా అది గర్వమే అవుతుంది. విశ్వాసం వేరు, చెప్పండి, భయపడకపోవడం వేరు. అంటున్నారా? విశ్వాసం వేరు, భయపడకపోవడం వేరు. అవిశ్వాసం వేరు, పిరికితనం వేరు. భయపడ్డాం అంటే పిరికితనం అని అర్థం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన వాడు భయముతో వణుకుతో ఒక పని చేస్తాడు, జ్ఞానం లేనోడు విర్రవీగి ధైర్యంగా చేస్తాడు. అందుకని అన్ని ధైర్యాలు విశ్వాసం కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. అన్ని ధైర్యాలు, కొన్ని ధైర్యాలే విశ్వాసం, అన్ని ధైర్యాలు విశ్వాసం కాదు. అన్ని పిరికితనాలు కూడా అవిశ్వాసము, చేతగానితనమో కాదు. అందుకని మనం బ్యాలెన్స్గా అడుగులు వేయాలి. స్తోత్రం. ఈ మధ్యకాలంలో గుకేష్ అనే ఒక చెస్లో ఛాంపియన్ గురించి ఈ మధ్య వరుసగా వార్తలు వచ్చినాయి. ఎంతమంది చూశారు? ఆ మనోడు లాస్ట్లో ఎట్లా చేతులు ఏమైపోయినాయి, వణికిపోతున్నాడు. ఆట రాదా? బాగా వచ్చు కాబట్టే అతనికి ఏమొచ్చింది? లోపల భయం. ఓడిపోతే నా భారతదేశం ఓడిపోయింది, నేను గనక గెలిస్తే నా భారతదేశాన్ని గెలిపించవచ్చు. అందుకని ప్రతి స్టెప్ని, మరి ముఖ్యంగా చివరికి వెళ్ళేసరికి లోపల నరనరాల భయం అంటే ఓడిపోతానేమో, గెలవాలనే భయం. స్తోత్రం. ఏ భయం? గెలవాలనే భయం. ఆట రాదని భయం కాదు, గెలవాలనే భయం.
ఆ గుగేష్ మాదిరిగా మన ఆత్మీయ జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో వచ్చని విర్రవేగకూడదు. రాదని పిరికితనం కాదు, అది ఓడిపోతామేమో ఓడిపోకూడదని పిరికితనం. లేకపోతే ఒక భయం, ఫియర్. స్తోత్రం. భయం మంచిదే, చెప్పండి. భయం మంచిదే, ఆశీర్వదించే భయం ఇది. ఏ భయం ఇది? పరిశుద్ధమైన భయం ఇది. ఇలాంటి భయాలు కూడా కలిగి మన జీవితాల్లో మూర్ఖులము గాక ఆశీర్వదించబడుదుము గాక. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా 3 ఉన్నాయి. మూర్ఖుడిని ఎలా గుర్తుపట్టొచ్చు? 4 చెప్పా. 1, వాడు కొండెగాడు. 2, వాడు నేర్చుకోడు. 3, మాటలో, ప్రవర్తనలో, క్రియలలో మూర్ఖతను వెల్లడి చేస్తాడు. 4, వాడు భయపడక విర్రవీగి నష్టపోతాడు. 4. ఈ 4గిట్లో ఏది ఉందో 3 చెప్తా నెక్స్ట్ వీక్. ఇంకా 3 ఉన్నాయి, అవి 3 చెప్తాను. వాడితో ఎలా ప్రవర్తించాలో 7 చెప్తాను. కాబట్టి ఈ 4గిట్లో ఎక్కడైనా మనం సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం.